హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ పొందల. ఈరోజు చాలా రోజుల తర్వాత నేను ముందుకు వచ్చాను. కొన్ని కారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయానండి. ఈరోజు ఏంటంటే 2 బర్నర్స్ తోటి మాకు స్టవ్ ఉండేది, అందుకని 4 బర్నర్స్ తీసుకున్నాం అనమాట అండి. స్టీల్ స్టవ్ అనమాట. అయితే ఇదండి, ఇప్పుడే వచ్చింది. మేము ఓపెన్ కూడా చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో చేద్దామని చేస్తున్నాను అనమాట. ఇదండి స్టీల్ అనమాట అండి, ఆన్లైన్లో తీసుకున్నాము. సరే ఆపేయండి. చూడండి, అసలు ఓపెన్ కూడా చేయలేదు అనమాట. ఇట్లా స్టీల్ మాట అండి. ఇదంతా మొత్తం కవర్ అయ్యింది, చాలా వెయిట్ అయితే ఉంది. చాలా కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. స్టవ్ అయితే ఓవరాల్గా మొత్తం అంతా ఇలా వచ్చిందండి ఓపెన్ చేయగా. ఇంకా దీనిపైన చూసారా, స్టీల్ ఇలా ఉంది. దీనిపైన కవర్ లేయర్ వచ్చింది ఇట్లా. దీన్ని మనం ఓపెన్ చేసి మీకు నీట్గా చూపిస్తాను. స్టవ్ అయితే ఇలా వచ్చింది, చాలా వెయిట్ ఉందండి, చాలా బాగుంది స్టవ్ అయితే. నాకైతే నచ్చింది. మీకు కవర్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తానండి. ఫైనల్గా అయితే స్టవ్ ఓపెన్ చేస్తానండి. మొత్తం దీని మీద స్టిక్కర్స్ అన్నీ ఇచ్చేసారు. మొత్తం ఓపెన్ చేసాక చాలా నీట్గా ఉంచండి, ప్రీమియం లుక్తో ఉందండి. ఎవరిఫీల్ కంపెనీ పేరు అయితే. 4 బర్నర్స్, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. స్టీల్ కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే స్టవ్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. స్టవ్ అయితే ఫినిషింగ్ కూడా బాగా ప్యాకింగ్ చేసుకుంటే బాగా ప్యాకింగ్ చేసి కూడా పంపించారు. మేము అమెజాన్లో బుక్ చేసుకున్నామండి. స్టవ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. స్టవ్ అయితే స్టీల్ కదండి, కొత్తగా వచ్చినాయండి ఇప్పుడైతే. ఇదివరకు అయితే పాత మోడల్ ఉండే గ్లాస్ స్టవ్సే అంత బాగుంది. ఇప్పుడు గ్లాస్ స్టవ్ ఉండే మించిపోయింది నాకైతే. ఇవి అయితే 4 బర్నర్స్ మరి చాలా స్మూత్ ఉన్నాయి. అయితే ఇట్లా ప్రెస్ చేసి ఇలా అన్నేస్తే మళ్ళీ ఇలా అనేస్తాయి. స్మూత్గా ఉన్నాయి చూడ, అంతే, చాలా స్మూత్గా ఉన్నాయి. స్టవ్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, బరువుగా ఉందన్నమాట. అంటే మనం ఏదైనా వెయిట్ పెట్టి ఇలాగే జరగదు, స్టవ్ కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట అండి. దీని ప్రైస్ కావాలంటే కామెంట్ చేయండి. నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి. అదే అంటే కొత్త ఇల్లు పెట్టినప్పుడు. బాయ్ అండి.